విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 16వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 16వ తేదీ శనివారం నాడు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ కుంభరాశి వారికి ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవి కూడా మీ యొక్క అంచనాలకి అనుగుణంగా ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల మీరు కొంచెం మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈ రోజున ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే ఇతర అనాలోచిత ఖర్చుల వల్ల కానీ మీ యొక్క ఆదాయం ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలను ఇవ్వటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ సొంత నిర్ణయాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో పనిచేయవన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ సొంత నిర్ణయాలు పనిచేయవు. అందువల్ల మీరు మీ లక్ష్యాల విషయంలో కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క నిర్ణయాలకు అనుగుణంగా మీరు నడుచుకోవటం ఎంతైనా మంచిదన్న విషయాన్ని గమనించాలి. మీరు చేస్తున్న ప్రతి కార్యంలోనే, ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకంగా సమస్యలు రావడం, ఏదో ఒక రకంగా ఇబ్బందులు రావడం, ఏదో రకంగా సమస్యలు రావడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి తమ విలువైన వస్తువుల్ని, ఆ విలువైన ఆభరణాలు కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చోరీకి గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీ విలువైన వస్తువుల పట్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు చూసుకుంటూ, సెల్ ఫోన్లు వింటూ వాహనాలు నడిపే వారి సంఖ్య ఎక్కువైపోయింది. అందువల్ల మీరు అలా సెల్ ఫోన్లు చూసుకుంటూ మీరు వాహనాలు నడిపితే ఖచ్చితంగా ప్రమాదాల బారిన పడతారన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడిపేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాలి. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవి కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వవు. అలాగే ఉద్యోగ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా కొంచెం పని మీదే దృష్టి పెట్టాలి, నిబద్ధతతో పనిచేయాలి. మీ పై అధికారులు కానీ, తోటి ఉద్యోగులు కానీ సహాయ సహకారాలు లేకపోయినప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోవాలి. అంతే తప్పించి మీరు వాళ్ళ విషయాల్లో, వీళ్ళ విషయాల్లో కనుక తలదూరిస్తే కనుక మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు స్పెక్యులేషన్ అనేది పనికిరాదు. వ్యాపారస్తులకి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు. వాళ్ళకి స్పెక్యులేషన్ ఈ రోజున లాభించదు. అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఈ రోజున శుభకార్యాల నిమిత్తం పాల్గొన్నప్పటికీ కూడా ఆ శుభకార్యాల పరంగా కానీ, లేకపోతే ఆరోగ్యపరంగా కానీ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి
ఖచ్చితంగా కూడా మరి ఆ, మీ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద దృష్టి పెట్టాలి, చదువు మీద ధ్యాస పెట్టాలి. అంతే తప్పించి మీ యొక్క వ్యవహారాలన్నీ మీ ధ్యాస అంతా కూడా వేరే వ్యవహారాల మీద పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారో అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి మీరు మీ యొక్క మీకు మీకు తెలియకుండానే మీకు మీ మీద నిందలు వేసేవారి సంఖ్య, ఈర్ష్యాద్వేషాలతో మీ మీద రగిలిపోయేవారి సంఖ్య బాగా పెరుగుతుంది. మీరేమీ చేయరు, మీకేది ఆ పనితో ఏ సంబంధం ఉండదు. అయినప్పటికీ ఎదుటి వ్యక్తులు, బంధువులు కానీ మిత్రులు కానీ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద ఏదో ఒక రకమైన బురద చల్లటం, మీ మీద ఏదో ఒక రకమైన నిందలు వేయటం, అలాగే మిమ్మల్ని అసక్తుల్ని చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మిమ్మల్ని చేర్చి మిమ్మల్ని బదనాం చేసేవారి యొక్క శత్రువుల సంఖ్య పెరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజుని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పిల్లలకి సంబంధించి పిల్లల ఆరోగ్య విషయంలో కానీ, వాళ్ళ చదువుల విషయంలో కానీ, వాళ్ళ ఉద్యోగ విషయంలో కానీ ఇలాగా అన్ని రకాలుగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆందోళన పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో కూడా మీకు ఒక రకమైన ఆందోళన ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆదాయం అంతంతంగా మాత్రంగా ఉన్నప్పటికీ కూడా అనాలోచిత ఖర్చుల వల్ల మీరు మళ్ళీ నెక్స్ట్ డే డబ్బుకి ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే మొత్తం మీద చూస్తే మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు పనుల్లో ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా మీరు దాని గురించి భయపడకుండా, బాధపడకుండా మీ పనేదో మీరు నిబద్ధతతో చేసుకోండి. మీ పనేదో మీరు సిన్సియర్గా చేసుకుంటూ పూర్తి చేయండి. దానివల్ల ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరి పనుల్లో కానీ, ఎవరి విషయాల్లో కానీ తలదూర్చకండి. మీ పనేదో మీరు చేసుకోండి. అలాగే ఎవరి పనుల్లో కూడా మీరు తలదూర్చకండి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవాళ్ళు కానీ, ఇతరత్ర రంగాల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా కూడా రాజకీయ నాయకులు కానీ, ఇతరత్ర రంగాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి భార్యాభర్తలు ఎవరైతే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో కూడా మీరు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది, ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకుల యొక్క కోపం కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆవేశం పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ ఆవేశంతో మీరు కొంచెం అనాలోచిత నిర్ణయాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అవి అందువల్ల జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఈ రాశికి చెందిన మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, భార్య కానీ భర్త కానీ ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ పార్ట్నర్స్ యొక్క ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజంతా కూడా మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే శని జపాన్ని మీరు క్రమం తప్పకుండా మీరు శని జపాన్ని వీలైన ప్రాతకాలంలో మీరు శని జపం చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సూర్య నమస్కారాలు చేయండి. అలాగే ఆదిత్య హృదయాన్ని కూడా పఠించండి. దానివల్ల కూడా
ఆ చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినీయంగా వేడుకుంటున్నాం. దానివల్ల ఇంకొంతమందికి ఈ సమాచారం వల్ల లాభం చేకూరుతుంది, ఉపయుక్తంగా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.